రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఎత్తైన భవనాలు ఉయ్యాలలా ఊగిపోయాయి. తైవాన్ వాసులు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఇళ్లు, దుకాణాల్లోని వస్తువులు కింద పడ్డాయి. లైట్లు, ఇతర పరికరాలు ఊగుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఆ దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూడవచ్చు. ఇక తైవాన్ లో వచ్చిన భూకంప తీవ్రత సమీపంలోని చైనా, ఫిలిప్పీన్స్, జపాన్లోనూ కనిపించింది. ఆయా దేశాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం తైవాన్లోని థాయితుంగ్ కౌంటీ హాల్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో, ఉత్తరంగా 11.9 కిలోమీటర్లలో భూమిలోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇక గత ఏడాది ఏప్రిల్లో ఇదే తైవాన్లో 7.4 తీవ్రతతో పెను భూకంపం వచ్చింది. ఆ సమయంలో 19 మంది మృత్యువాత పడగా 1000 మందికి పైగా గాయపడ్డారు. అనేక పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తాజా భూకంపం వల్ల కలిగిన నష్టంపై ఆ దేశ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక భూకంప సంబంధించి మనం విజువల్స్ అయితే స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా చాలా చెల్లాచెదురుగా వస్తువులు పడిపోయాయి. అదేవిధంగా లైట్లు కూడా ఊగిపోయిన పరిస్థితి. తాజా భూకంప తీవ్రత వల్ల కలిగిన నష్టంపై తైవాన్ ప్రభుత్వం అయితే ఆరా తీస్తోంది. చూస్తున్నాం స్క్రీన్ పై ఒక స్టాల్లోని వస్తువులు స్క్రీన్ పై మనం చూడవచ్చు. ఏ విధంగా చెల్లాచెదురుగా పడ్డాయో ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంటిలోని వస్తువులు కూడా ఏ విధంగా మనకు ఊగులాడుతూ కదలాడుతున్నాయో కూడా స్క్రీన్ పై క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో రిక్టార్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. ఉయ్యాలలా భవనాలు ఊగిపోయాయి. ఇక ఆ లైట్ ను కూడా మనం చూడవచ్చు. భూకంప తీవ్రత 6.1 నమోదవడంతో ఏ విధంగా ఒక స్టోర్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయో, భూకంప తీవ్రత ఎంత ఉందో మనకు స్పష్టంగా తెలుస్తోంది.